నేటి యువత అనేక వ్యసనాలకు లోనై చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ తమ జీవితాలను అంధకారంలోకి నెట్టివేసుకుంటున్న ఈ రోజులలో చండూరు వాళ్ళ టీం అనే పేరుతో ఒక టీంని ఏర్పాటు చేసుకొని మన చండూరు మనం మార్చుకుందాం అనే నినాదంతో చండూరు వాళ్ళ టీం ఆధ్వర్యంలో ధూమపానం, గుట్కా, డ్రంక్ అండ్ డ్రైవ్, ప్రమాదకర బైక్ స్టంట్ల లాంటి వాటికి దూరంగా ఉండాలని విద్యార్థులు యువతతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపల్ కమిషనర్ మల్లేశం, స్థానిక ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎస్ఐ శివకుమార్లు ముఖ్య అతిథులుగా హాజరై ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. చండూరు వాళ్ళ టీంకు చెందిన సుమారు 50 మంది సభ్యులు సమిష్టిగా చేస్తున్న కృషిని వారు అభినందించారు. చండూరు వాళ్ళ టీం సభ్యులు మాట్లాడుతూ మన చండూరు మనం మార్చుకుందాం అనే సంకల్పంతో భవిష్యత్తులో కూడా సమాజానికి ఉపయోగపడే అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. టుగెదర్ వీ కెన్ చేంజ్, సే నో టు డ్రగ్స్, చూస్ లైఫ్, చూస్ ఏ బెటర్ ఫ్యూచర్ అనే సందేశంతో నిర్వహించిన ఈ ర్యాలీ చండూరు పట్టణ ప్రజలలో చైతన్యం కలిగించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందులో పోలీసులో కూడా దాని కఠినమైన చర్యలు ఉన్నాయి. ఎన్డీపీఎస్ యాక్ట్ ఉన్నది, నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ ఉన్నది ఒకటి. దీని ప్రకారం 20 సంవత్సరాలకు శిక్ష ఉంటుంది. ఇలా సీరియస్ అఫెన్సెస్ ఉంటాయి. ఇందులో ఉన్న ప్రొడ్యూసర్ కూడా చాలా కఠినంగా తయారు చేసినారు. అది అందులో కనుక కేసు బుక్ అవుతే పక్కాగా శిక్ష పడుతుంది. అంత సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి చట్టంలో రాస్తున్నది. అందులో ఈ గంజా తాగడమే కాకుండా ట్రాన్స్పోర్ట్ చేసిన, సేల్ చేసిన ఇవన్నీ అందరూ కూడా దాని కింద శిక్ష పడుతుంది. ఇదిలో దీనివల్ల కూడా దీనివల్ల మీ కుటుంబం గౌరవం కూడా కోల్పోతుంది. ఫలానా పిల్లలు గంజా తీసుకొని ఏదైనా వాడి కుటుంబం పరువు కూడా పోతుంది. కేసులు బుక్ అవుతాయి. మీకు తర్వాత ఉద్యోగ అవకాశాలే కానీ, పాస్పోర్ట్ కానీ ఎక్కడ కూడా మీకు పోయినా ఇబ్బంది ఉంటుంది. ఎఫ్ఐఆర్ అయినాక వాళ్ళని వేరేలా చూస్తారు. దీనివల్ల లాస్ట్కు మీరు నేరస్తుంగానే మిగిలిపోతారు. మీ గమ్యాలని రీచ్ కాదు. కావున అందరూ కూడా మనం డ్రగ్స్కు దూరంగా ఉండాలి. మీరు చూడలేదు ఎప్పటిదాకా కమిషనర్ సార్, మీరు చూసినారే, చూడకపోవచ్చు. మీకు అలవాటు చేస్తారు. మీకంటే మీరు ఇంటర్మీడియట్ వరకు ఉన్నారు ఇక్కడ. మీ పైన వాళ్ళు డిగ్రీ వాళ్ళు లేకుండా అలవాటు చేస్తారు. చిన్నగా చూడరా అంటాడు. అందులో కూడా చెడువాడు ఉంటాడు ఒకడు. వాడు ఒక్కడు తీసుకొస్తే వాడిని చూసి ఇంకోటి ఏముందో చూద్దామని అలవాటు చేసుకుంటాడు. దానివల్ల జరిగేటటువంటి నష్టాలు వివరించడానికి ఈ ప్రయత్నం చేయడము అభినందనీయము. ఇటువంటి కార్యక్రమాల్లో మీరు భవిష్యత్తులో ఇంకా చాలా చేయాలని కోరుకుంటూ, ఈ మాదక ద్రవ్యాలు అనేది ముందు అది చిన్నగా ఏదో ఎగ్జైట్మెంట్గా స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా మన శరీరాన్ని, మనసుని పూర్తిగా దాని అదుపులోకే తీసుకుంటుంది. అది చెప్పినట్టే మనం వింటాం. మన శరీరం, మనసు మన కంట్రోల్లో ఉండవు. నిదానంగా శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ పాడైపోతూ ఉంటాయి. మన ఆలోచన మీద మనకు ఎటువంటి గ్రిప్ అనేది, కంట్రోల్ అనేది. పూర్వక నమస్కారాలు తెలుపుతూ, రీసెంట్గానే ఒక అంశంలో పాల్గొన్న చండూరు వాళ్ళ టీం తీసుకున్నది ప్లాస్టిక్ రైతు. దానిలో భాగంగా మార్కెట్లో బట్ట సంచులు ఇవ్వడం జరిగింది. అందులో నేను పాల్పంచుకున్నాను. ఇప్పుడు మానవ సమాజాన్ని పట్టి పీడించేటివి ప్రధానంగా ఈ డ్రగ్స్, మత్తు, గంజాయి, వీటి వ్యసనాలు ఒకటైతే, మన ఫ్యూచర్ను దెబ్బతీసేది ఇంకొకటి ప్లాస్టిక్ రైత కూడా. సో దానిలో భాగంగా మేము పాల్పంచుకున్నాం. మేము కూడా ముందుకు పోతూ ఉన్నాం. ఇక ఈరోజు ఈ మీటింగ్ విషయానికి వస్తే, డ్రగ్స్, అసలు డ్రగ్స్ అంటే తెలుసా మీకు? పిల్లలు చూసారా? నిజం చెప్పారు. మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఇందులో కొంతమంది చూసినట్టుగా లేదా? ఓకే, ఇక్కడ ఉన్న కొంతమంది చెప్పేదాని ప్రకారం మీకు తెలియదు, అది వాస్తవమే. కానీ లోకల్గా ఇక్కడి వరకు కూడా అది వచ్చేసింది అనేది వెలికిడి. ఏంటి అవి అంటే డ్రగ్స్, మత్తు పదార్థం అన్నట్టు, గంజాయి, ఇటువంటి మామూలుగా యువకులు వాడుతున్నారు. ప్రధానంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు, ఏదో ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటారు. కొద్ది రోజులు బాగానే ఉంటుంది.
మంచి స్నేహం పోయి చెడు స్నేహం కలుస్తుంది. హైదరాబాద్ వెళ్ళిండు, కష్టపడి చదువుతాడని పిల్లలను కాలేజీ పంపిస్తే స్టార్టింగ్ ఒక 2 నెలలు బాగా కష్టపడి చదువుతాడు. ఒక 2 నెలల తర్వాత ఒక చెడు సోపతి తయారవుతాడు. అంటే వాడు ఎటువంటి వాడు? ఆ ఫ్రెండ్షిప్ వాడు డ్రగ్స్కి బానిస అయినటువంటి అటువంటి సోపత వీడు కూడా ఏం చేస్తాడు? సో ఆ డ్రగ్స్కి బానిస అయిపోతాడు. అప్పటి వరకు మంచి పర్సనే, చదువుకుంటే ఫ్యూచర్లో ఒక గొప్ప ఇంజనీరో డాక్టరో అయ్యేటటువంటి వ్యక్తి. సో అతని దోస్తీ కారణంగా ఏం జరుగుతుంది? ఉన్న పైసలు ఫస్ట్ అది ఏం చేస్తుంది ఆ డ్రగ్స్ నీ మైండ్ మీద అటాక్ చేస్తుంది, బ్రెయిన్ మీద అటాక్ చేస్తుంది. సో బ్రెయిన్ నీ అదుపులో ఉండదు. ఎవరి అదుపులో ఉంటుంది? డ్రగ్స్ అదుపులో ఉంటుంది. ఇక అది ఎట్లా చెప్తే నువ్వు అట్లా చేయాలి. తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్లు చెప్పిన మాట విని ఈ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనం మన పెట్టుకున్న గోల్ని కూడా ఈజీగా సాధించి మనం సెటిల్ అవ్వాల్సిన టైం ఉంటుంది. అందుకు మనందరం డ్రగ్స్ రహితంగా దూరంగా ఉందాం. మనందరం మైనర్లం ఉన్న వాళ్ళ అయితే బైక్ డ్రైవ్ చేయ మన టీం మెంబర్ చందర్ వాళ్ళ టీం నుంచి ఒక మాట, మనందరం రోజు తల్లిదండ్రులు చెప్పింది విని, తల్లిదండ్రులు మన కోసమే ఆలోచిస్తుంటారు ఎప్పుడు. ఏంటి, తల్లిదండ్రులు కష్టపడేది కూడా మన కోసమే. మన బాబు మంచిగా పెరగాలి, అందరిలో కలవాలి, మంచి ఉద్యోగస్తుడు అవ్వాలి, ఉద్యోగస్తుడై మమ్మల్ని చూసుకోవాలి అని ఒక హోప్తో వాళ్ళు మనని ఏం కష్టం రాకుండా పెంచుతుంటారు. మనం ఈ స్కూల్కి పోయినప్పుడు, కాలేజీ పోయినప్పుడు ఈ డ్రగ్స్ ఇట్లాంటివి మనకు దానికి సంబంధించినవి మనం దగ్గర కూడా పోవద్దు.